పాతకాలం నాటి స్వీట్ రెసిపీ మక్మల్ పూరి చాలా టేస్టీగా ఉంటుంది. తాతల కాలం నాటి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే గోధుమ పిండిని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి ఇలా పిసుకున్నాక తర్వాత చిన్నగా ముద్ద తీసుకొని ఇలా పొడి పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని పూరిలాగా రోల్ చేసుకోవాలి. రౌండ్గా రోల్ చేసుకొని పూరీలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పూరిని వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. మరీ ఎర్రగా కాల్చొద్దు. పూరిని కొంచెం సాఫ్ట్గానే కాలవాలి. స్వీట్కి ఎర్రగా కాల్చితే క్రిస్పీగా అంత బాగుండదు. ఇలా కాల్చాక ఆయిల్ నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ పూరీలన్నింటినీ. తర్వాత స్టఫింగ్ కోసం ఎండు కొబ్బరి, తురిమిన బెల్లం, పుట్నాలు, ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా. ఇలా గ్రైండ్ అయ్యాక ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తురిమిన బెల్లాన్ని ప్యాన్ మీద వేసి స్టవ్ ఆన్ చేసేసి కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. కొన్ని పోసుకోవాలి వాటర్, ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగాక ఎటువంటి పాకం అవసరం లేదు. కొంచెం స్టిక్కీగా ఉండాలి. గులాబ్ జామున్స్కి ఎలా చేస్తామో పాకం అలా చేయాలి. ఏ పాకం అవసరం లేదు. కొంచెం అంటుకుంటే సరిపోతుంది. బంకగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం చెయ్యి ముట్టుకుంటే బంకగా ఉండాలి. తర్వాత పూరీలని ఇందులో వేసుకోవాలి. బెల్లం సిరప్లో వేసుకొని అటు ఇటు తిప్పేసుకొని మొత్తం బెల్లం సిరప్ అంటేటట్టుగా వేయాలి. ఇందులోని తీసేసి తర్వాత స్టఫింగ్ కోసం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని పూరి అంతా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకోవాలి. అన్ని పూరీలు ఇలాగే చేసుకోవాలి. బెల్లం పాకంలో వేసి తీసేయడమే.